అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు యజ్ఞేష్ రెసిపీస్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి టమోటా పచ్చడి అండి. కూరలు ఏమీ లేనప్పుడు ఇలాంటి పచ్చడి చేసి పెట్టుకుంటే చాలా టేస్టీగా బాగా తినబుద్ధి అవుతుందండి. రోజు తినే కంటే ఎక్కువ అన్నం తినేస్తామండి. ఖచ్చితంగా టేస్టీగా చాలా బాగుంటుందండి. ట్రై చేయండి. ముందుగా వచ్చేసి దాంట్లోకి ఒక 1/2 కేజీ టమోటాలు తీసుకొని అలా కట్ చేసి పెట్టుకున్నానండి ముక్కలుగా. పక్కన పెట్టేసుకొని తర్వాత ఒక బౌల్ పెట్టేసుకొని ఒక 4-5 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుంటున్నానండి. ఆయిల్ వేసుకున్న తర్వాత అది కొంచెం హీట్ అయ్యాక మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్న టమోటా ముక్కల్ని వేసుకుంటున్నాను. వేసుకొని అలా మిక్స్ చేసేసుకుంటున్నానండి. టమోటా ముక్కలు అనేది చాలా బాగా మెత్తగా అవ్వాలండి. అప్పటి వరకు చూసుకుంటూ మధ్యలో కలుపుకుంటూ అడుగంటుకోకుండా చూసుకోండి. టమోటా ముక్కలు ఎంత బాగా మగ్గితే అన్ని రోజులు పచ్చడి అనేది నిల్వ ఉంటుందండి. మనకు రెండు నెలల వరకు ఉంటుందండి ఈ పచ్చడి అనేది. అలా మధ్యలో చూసుకుంటూ మిక్స్ చేసుకుంటున్నాను. చాలా బాగుంటుందండి ఈ పచ్చడి. చాలా టేస్టీగా బాగుంటుందండి. ఎప్పుడైతే మీకు దాంట్లోకి ఒక నిమ్మ సైజు అంత చింతపండు అయితే సరిపోతుందండి. ఆ పచ్చళ్ళలోకి మళ్ళీ చింతపండు ఎక్కువైనా పులుపుగా అనిపిస్తుంది. మూత పెట్టేసుకొని మధ్యలో అలా మూత తీసి చూసుకుంటున్నానండి. అలా అడుగంటుకోకుండా తిప్పేసుకుంటున్నాను. మెత్తగా అయ్యే వరకు ఉడికించుకోవాలండి టమోటా ముక్కల్ని. తర్వాత చింతపండు వేసేసుకుంటున్నాను. దాంట్లోనే చింతపండు కూడా వేసేసుకుంటే వాటితో పాటు చింతపండు కూడా బాగా మగ్గుతుంది ఆయిల్లో. ఇలా కూరలు ఏమీ లేనప్పుడు ఇలాంటి పచ్చడి ఒకటి ఉంటే సరిపోతుందండి. మనకి ఎక్కువ టైం కూడా పట్టదు ఈ పచ్చడి చేసుకోవడానికి. తర్వాత వచ్చేసి ఆవాలు మెంతులు వేయించుకుంటున్నానండి. 2 స్పూన్ల ఆవాల పిండి, 1 స్పూన్ మెంతి పిండి అయితే సరిపోతుందండి 1/2 కేజీ టమోటా పచ్చళ్ళలోకి. ఇవి 2 వేస్తేనే టమోటా పచ్చడి అనేది టేస్టీగా బాగుంటుందండి. ఆవాలని మెంతులను అయితే మిక్సీ వేసి పక్కన పెట్టేసుకుంటున్నాను. తర్వాత వచ్చేసి మెత్తగా మగ్గాక దాంట్లోకి వచ్చేసి 1 టీ గ్లాస్ కారం వేసుకుంటున్నానండి. కారం తక్కువ కావాలంటే కొంచెం తగ్గించుకోండి మీరైతే. తర్వాత వచ్చేసి కల్లుప్పు అండి, రాళ్ళుప్పు అంటారు కదా, అదే టీ గ్లాస్ తోటి కొంచెం తక్కువగా వేసుకుంటున్నాను. అది వీడియోలో చూపిస్తున్నాను కదా అలా వేసుకుంటున్నాను. మళ్ళీ ఎక్కువైపోతుందేమని కొంచెం తగ్గించాను. ఉప్పు కరెక్ట్గా సరిపోయింది నాకైతే ఆ ఉప్పు. తర్వాత వెల్లుల్లిపాయలు, 1 వెల్లుల్లిపాయ అయితే పొట్టు ఒలిచి పక్కన పెట్టుకున్నానండి. ఉప్పు కారం మిక్స్ చేసేసుకొని కొంచెంసేపు అలా చల్లారనివ్వండి. తర్వాత వచ్చేసి ఆవాలు మెంతులు మిక్సీ వేసుకున్న పొడిని చూపిస్తున్నానండి. చాలా బాగుంటుంది ఈ పొడి వేయటం వల్ల పచ్చడి అనేది టేస్టీగా. ఖచ్చితంగా ట్రై చేయండి. కొంచెం చల్లారిపోయాక ఆ పచ్చడిని అయితే మిక్సీ వేసేసుకుంటున్నాను. మీరు మెత్తగా కావాలంటే వేసుకోండి. నేనైతే కొంచెం కచ్చాపచ్చాగా వేసుకున్నాను. దాంట్లోకి ఆవపిండి మెంతిపిండి యాడ్ చేసుకుంటున్నానండి. మిక్సీ వేసుకున్నాక ఒక 1.5 స్పూన్ ఆవపిండి, ఒక 1 స్పూన్ మెంతిపిండి అయితే సరిపోతుందండి. వేసుకొని కలుపుకున్నాక తాలింపు వేసుకున్నానండి. తర్వాత ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్లో పోపు గింజలు యాడ్ చేసుకుంటున్నానండి. మీకు సరిపడినంత తాలింపు వేసుకోండి. మిగిలింది ఒక బాక్స్లో పెట్టేసుకుంటే చాలా రోజులు నిల్వ ఉంటుందండి. అలాగే చేస్తున్నాను. ఇంకొంచెం తాలింపు వేసుకుంటున్నానండి. తర్వాత తాలింపు గింజలు వేసుకున్నాక ఎండుమిర్చి, కరివేపాకు యాడ్ చేసుకుని అవి వేగాక ఇందాక మనం మిక్సీ వేసుకున్న పచ్చడిని అయితే వేసుకోవాలండి. చాలా బాగుంటుందండి. ఖచ్చితంగా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఈ పచ్చడి అయితే నాకైతే కూర ఉన్నా కానీ ఈ పచ్చడి ఉంటే ఖచ్చితంగా రోజు వేసుకొని తింటూ ఉంటానండి. అంత బాగా నచ్చింది. ఆ తాలింపులో ఆ పచ్చడి వేసేసుకొని 2 నిమిషాలు అలా మిక్స్ చేసేసుకొని మగ్గనివ్వండి, సరిపోతుంది. ఎందుకంటే ఆల్రెడీ టమోటాలన్నీ ఉడికిచ్చాము కదండి. ఎక్కువసేపు కూడా మగ్గాల్సిన అవసరం లేదు. అలా తాలింపులో పచ్చడి అనేది మిక్స్ అయితే సరిపోతుంది. మన వీడియోస్ మీకు నచ్చుతున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. మన పచ్చడి అనేది రెడీ అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.